హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లంచ్ చేస్తున్నారా? బిజీగా ఉన్నారా? ఇలాంటివన్నీ నేను అడగానండి. నేను చెప్పదలుచుకున్నది చెప్పి నేను వెళ్ళిపోతాను. మీ అందరికీ తెలిసిందే కదా! నచ్చని వాళ్ళు చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. లేదు బ్యాడ్ కామెంట్స్ పెడదాము అనుకున్నా మీ ఇష్టం. నేను ఎవరిని వద్దు అనను. మనం ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా ఫ్రెండ్స్? నాకు చెప్పాలనిపించిన 4 మాటలు నేను చెప్పేసి వెళ్ళిపోతాను. మీకు తెలిసిందే కదా! ఎప్పుడు మ్యూజిక్‌తోనే ఏంటి అప్లోడ్ చేస్తాము. ఈ మధ్యన వీడియో అప్లోడ్ చేసే ఖాళీ నాకు ఉండట్లేదు. చూసే ఖాళీ మీకు కూడా ఉండట్లేదని నేను అనుకుంటున్నాను. ఒక్క మాట చెప్పనా ఫ్రెండ్స్, మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ముసలి వాళ్ళమైనా, ఇంకొక ముక్కలో చెప్పాలంటే కాటికి కాలు చాచుకునే వయసులో ఉన్నా సరే, మన మనసు ఎప్పుడు చిన్నపిల్లల మనసులానే ఉండాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సంతోషం ఎక్స్‌ప్రెస్ చేస్తారు కదా! కోపం కూడా అంతే కదా! ఒక్కొక్కళ్ళకి కోపం వస్తే అరుస్తారు, అన్నీ విసిరేస్తూ ఉంటారు, భోజనం మానేస్తారు, గట్టి గట్టిగా పక్క వాళ్ళ మీద అరుస్తారు. అవునా కాదా? మీలో ఎంతమంది అలా చేస్తారు? కామెంట్ చేయండి. మీకున్న టైంలోని చేయాలనిపిస్తే చేయండి, లేదు అంటే వదిలేసేయండి. మీరు ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను అసలు ఏమీ వాటికి నేను రిప్లై ఇచ్చి టైం వేస్ట్ చేసుకోను. మీ అందరికీ తెలిసిందే కదా! టైం చాలా ముఖ్యం. ఎవరికైనా తొందరగా అయిపోతుంది. ఐస్ క్రీమ్ కన్నా ఫాస్ట్‌గా కరిగిపోతుంది. టైం ఏంటో తెలియదు అసలు. నాకే అలా అవుతుందా? మీకు కూడా అలానే అవుతుందా? సరే, అదంతా మనకెందుకులెండి గానీ, చెప్పాను కదా! కోపం వస్తే ఎలా చేస్తారో, మరి సంతోషం వచ్చినా అంతే కదా! ఎక్స్‌ప్రెస్ చేసే విధానం వేరే వేరే ఉంటుంది కదా! నాకు సంతోషం వస్తే నాకసలు యాక్చువల్‌గా సంతోషం అంటేనే డాన్స్. కాబట్టి మీరు ఎంతమంది ఏమనుకున్నా, ఎలా అనుకున్నా నా సంతోషాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి నాకు డాన్సే అనమాట. నాకు చాలా ఇష్టం. నేను ఏదైనా గెంతుతూనే ఉంటా. నా చుట్టూ గెంతేటప్పుడు నా చుట్టూ ప్రపంచాన్ని నేను మర్చిపోతాను. అసలు ఎవరున్నారో కూడా నాకు తెలీదు. నాకు అనవసరం. ఇది నా వే ఆఫ్ ఎక్స్‌ప్రెస్ చేయడం అనమాట సంతోషం. మీకు ఎలా అనిపించినా, ఏమనిపించినా నేను చేయలేను. ఒక మాట చెప్దాం అనుకున్నా, మనం ఎంత వాళ్ళమైనా మన మనసు ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉండాలండి. మీకు కోపం వచ్చినా, బాధ వచ్చినా ఆ క్షణానికే మళ్ళీ వెంటనే వదిలిపెట్టేయండి. బాధపడొద్దనో, అరవొద్దనో, గసరొద్దనో, ఏదైనా చేయాలి. మనం మనుషులం కదండీ! మన పంచేంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి కదా! ఏదొచ్చినా ఆ క్షణానికేనండి. వెంటనే విడిచిపెట్టేయండి. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా! మళ్ళీ పుడతామా ఏదో డైలాగ్ ఉంటుంది కదా! అలా మళ్ళీ మళ్ళీ మనం పుడతామో, ఏం చేస్తామో అన్నీ మనకు తెలీదు. ఉన్న ఒక్క చిన్న జీవితంలో ఆహ్, రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా! నాకు గుర్తు రావటం లేదు. మళ్ళీ పుడతామా ఏంటి అని. అలా ఉన్న చిన్న జీవితంలో నచ్చిన పని నచ్చినట్టు చేసుకుందాం. అందరి మనసులు చిన్న పిల్లల్లాగా కన్నింగా లేకుండా శుద్ధంగా ఉంచుకుందాం. మన తోటి వారికి సంతోషం పంచుదాం. మనము సంతోషంగా ఉందాం. ఎప్పుడూ అవతల వాళ్ళని విమర్శిస్తూ మనం ఎక్కడి నుంచో పాపం చేయమండి. ఎప్పుడూ అందరిని తిడుతుంటాం. అదే మనకి తెలియకుండా వచ్చే పాపం అండి. రేపు ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఆలోచిస్తూనే ఈ రోజుని మనం వదిలేసుకుంటాం. రేపు అన్నది మన చేతిలోనే లేనప్పుడు మనం ఎలా ఆపగలం? దాని గురించి బాధపడి మనం ఏం చేయగలం? రేపు గురించి అందరూ రేపటి గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను కూడా అదే చేస్తున్నాను. కానీ ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఉండాలండి. రేపు అన్నది ఏం జరుగుతుందో మన చేతిలో ఎవ్వరి చేతుల్లోని లేదు కదా! నిజమా కాదా ఫ్రెండ్స్? నేను చెప్పినవన్నీ మీకేమైనా మనం ఈరోజు చదువుకున్నా, రేపు డబ్బులు సంపాదించినా, ఆస్తులు కూడబెట్టినా, ఏం చేసినా అన్నీ రేపటి కోసమే చేస్తున్నాం అందరము. నేనే కాదు, మీరే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా రేపటి కోసమే పరిగెడుతుంది. రేపటి కోసం పరిగెడితే ఈ రోజున వదిలేస్తున్నాం. రేపు ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లోనే లేదు కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు రేపటి గురించి ఆలోచించడం తప్పు అని నేను అనటం లేదు. కానీ ఈ రోజును వదిలేసి మనం పరిగెడుతుంది తప్పు. ఇప్పటి నుంచైనా మన మనసులో ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉండాలండి. నేనైతే నా హార్ట్‌ని అలానే ఉంచుకుంటాను. మీలో ఎంతమంది అలా ఉన్నారు? ఇలా ఉంటే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టంలేండి. కానీ కష్టమని చెప్పి మనం మార్చుకోలేము కదా! మనం మన మనసుని మార్చుకోలేము కదా! అప్పటికప్పుడే కోపం చూపించినా వెంటనే ఐస్ క్రీమ్‌లా కరిగిపోయి అన్నీ మర్చిపోయి నలుగురితో సంతోషంగా ఉందాం. ఆ నలుగురు సినిమా ఉంటుంది కదా! సాంగ్ ఉంటుంది కదా! ఏదో సాంగ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు తొందరగా. సాంగ్ ఉంటుంది కదా! ఆ నలుగురు అనుకొని అందరం ఇక్కడ ఉండడానికే వచ్చాము. మన బట్టలు ఎలా చెప్తారు కదా కృష్ణుడు అలా శరీరానికి బట్టలు మాసిపోతే ఎలా మార్చేస్తామో అలా మనం కూడా శరీరాలు మారుస్తూనే ఉంటుందంటే అంట ఆత్మ. నాకు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు. నా వర్డ్స్‌లో చెప్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, నచ్చితే చూడండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇది నా వే ఆఫ్ నేను ఎక్స్‌ప్రెస్ చేయడం నా హ్యాపీనెస్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత నీరసంగా ఉన్నా అసలు లెగడానికి కూడా ఓపిక లేనప్పుడు మా పిల్లలు పొరపాటున
టీవీలో కానీ మొబైల్లో కానీ సాంగ్ పెట్టారంటే లేచి పిచ్చి పిచ్చిగా గెంతుతాను. అవతల వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి అంతే కదా. ఒక్కటి ఫైనల్గా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరూ మన హార్ట్ని ఎప్పుడు చిన్న పిల్లలు మనసులా ఉంచుకోవాలండి. ఇప్పుడు అడుగుతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, లంచ్ చేశారా, బాగున్నారా, అందరూ డిస్టర్బ్ చేస్తుందన్నా పర్వాలేదు, నేను ఇలానే డిస్టర్బ్ చేస్తాను, మీరు భరించక తప్పదు, నచ్చినవి భరించాలి కదా. సాంగ్ ఉంటుంది కదా, తప్పదు ఇంకా భరించవు ఈ బంగారం, పారిపోవద్దు. నాకు ఇలానే పాటలు పాడడం వచ్చు. నేనేమి అంత పెద్ద సింగర్ని కాదు. ఆ 2 ముక్కలు పాడడానికి సింగరే అవ్వక్కర్లేదు అనుకుంటున్నాను. అవునా కాదా? ఎవరైనా పాడుకోవచ్చు కదా. బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, అలా ఎన్నో మంది సింగర్స్ ఉంటారు కదా. 2 ముక్కలు పాడాలంటే సింగర్ అవ్వక్కర్లేదు. కానీ వినేవాళ్ళు పరిస్థితి ఏంటన్నది ఆలోచించుకోవాలి. పర్లేదండి, మీ అందరూ నా మంచి ఫ్రెండ్స్ కదా, మంచి ఫాలోవర్స్ కదా, నన్ను అభిమానించి వచ్చారు కాబట్టి నేను ఎలా పాడినా మీకు నచ్చుతూ ఉంటుందన్నమాట. మీకు కూడా సరదాగా అప్పుడప్పుడు గెంతాలనిపిస్తే మీరు కూడా డ్యాన్స్ చేయండి. పెద్దగా ఏమి డ్యాన్స్ చేయడానికి నేర్చుకొని సంబంధాలు చూసి ఆ సాంగ్కి ఇది సెట్ అయిందా, దీనికి ఇది సెట్ అయిందా అని చూడక్కర్లేదని నా ఒపీనియన్ ఏంటంటే, దగ్గర ఉండి అందరూ చూసిన సంబంధాలే మ్యాచ్ చేసి చూడండి, ఎన్ని విడిపోవటం లేదు. చాలామంది కామెంట్ పెడతారు దానికి దీనికి మ్యాచ్ అయిందా అని. ఇప్పుడు మ్యాచెస్ చూసి మనం ఏమైనా పెళ్ళిళ్ళు చేస్తున్నామనండి, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మ్యాచ్ చూడాలని నేను అస్సలు అనుకోనండి. ఆ మ్యాచ్ చూసే లోపనే దానికి ఇది సెట్ అయిందా, దీనికి ఇది సెట్ అయిందా, మన ఆనందం ఎగిరిపోతుంది. అవునా కాదా ఫ్రెండ్స్? ఇంకేంటి సంగతులు, బోర్ కొట్టిస్తుంది అనుకుంటున్నారా? సరే అయితే మీరే చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన మూవీ కామెంట్ చేయండి, మీకు ఇష్టమైన హీరో నేమ్ కామెంట్ చేయండి, మీకు ఇష్టమైన మంచి మాటలు కామెంట్ చేయండి. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, నేను ఎంత బిజీగా ఉన్నా మీ కామెంట్కి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, రిప్లై ఇస్తూనే ఉంటాను కదా. బిజీగా ఉన్న ఒక హార్ట్ అనే ఇస్తుంటాను కదా, అలానే మీరు కూడా నాకు కూడా సపోర్ట్ చేయండి. బోర్ కొడుతుంది అంటారా, మ్యూజిక్ కావాలి అంటారా, సాంగ్ కావాలంటారా, నన్ను పాడమంటారా సాంగ్? భయపడరు అంటే నేను పాడతాను సాంగ్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎవరో వచ్చి మనని బుజ్జగించాలి, మనని మంచి మాట్లాడాలనుకునే కన్నా మనకి మనమే ఓదార్చుకొని మనకి మనమే సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనకి మనమే రాజు. ఒక్కసారి వీడియో చేసాను గుర్తుందా, నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అని. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? సరే ఇప్పుడు అనిపించకపోతే ఫ్యూచర్లో అనిపిస్తుంది రండి. అందరికీ మనకి ఫస్ట్ మనమే కదా అన్నీ, మనకి మనమే అన్ని తర్వాత ఏమైనా. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.